నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్ను కుదిపేస్తోంది. దానిపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్ష ఎంపీలు పట్టుబట్టడంతో ఉభయ సభలు దద్దరిల్లాయి. దాంతో నాయకుల పర్వం కొనసాగింది. ఇక వాయిదాల పర్వం కూడా కొనసాగింది. ఇక సభలు వాయిదా పడడంతో పార్లమెంట్ మకర ద్వారం వద్ద విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. వీరికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా నినాదాలు చేయడం గమనార్హం. మరోవైపు నీట్ పేపర్ లీక్ను ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసు చర్యలను కొందరు సీనీ ప్రముఖులు కూడా ఖండిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ పోస్టులు కూడా పెడతా ఉన్నారు. మరి ఈ సమస్య పరిష్కారానికి శాంతియుత చర్చలు జరగాలని, విద్యార్థుల ఆవేదనను అధికారులు వినాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఢిల్లీలో వరుసగా రెండో రోజు 16 మెట్రో స్టేషన్ను అధికారులు మూసివేశారు. దాంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. న్యాయవాదులు, వాద్యవాదులు, కోర్టు సిబ్బంది న్యాయస్థానానికి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్ వేసింది. ఢిల్లీలో ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడేదెన్నడు? ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. మన మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు పల్లె రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే అండెం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మొత్తానికి రామరెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం రోజు రోజుకైతే ఈ యొక్క విషయం తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో ఒకవైపేమో విపక్షాలు పట్టుబడతా ఉన్నాయి చర్చలకు సంబంధించి అని చెప్తా ఉన్నారు. మరొక వైపేమో ఇటు విద్యార్థులే కానీ, విద్యార్థి సంఘాల నేతలే కానీ, ఇటు కాంగ్రెసే కానీ సో దీనిపైన ఫుల్గా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. దాంతోపాటు రోజు రోజుకు మొదలుతున్నటువంటి ఈ కేసుకు సొల్యూషన్ ఏంటి? అసలు ఈ విషయానికి సంబంధించి సొల్యూషన్ దొరికేది ఎలా? దాంతోపాటు ఎంతోమంది కూడా ఇప్పుడు మనం చూసాం, వీడియోలలో మనం చూస్తూ ఉన్నాం, ఆడపిల్లలను కూడా చూడకుండా లాఠీ చేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది పోలీసులు. సో మరొక వైపేమో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి వైనం కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఏంది, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు మీరు చెప్పారు ఒకటి, ఆడపిల్లలను చూడకుండా కొడుతుందని. కరెక్టే, మీరు అంటే చూడండి ఎట్లుందో ఇలా దీంట్లో. సౌండ్ ఉందా అండి? దానికి సౌండ్ ఉందా? వాల్యూమ్ రావట్లా. మార్చ్ లో ఆడవాళ్ళని ఎంత ఘోరంగా చేస్తారు చూడండి. కొంచెం పైనకి పెట్టండి, పైనకి పెట్టండి. రైట్, ఓకే ఓకే రైట్, చెప్పండి దానికి సంబంధించి చెప్పండి. రిపోర్ట్లను, లేడీ రిపోర్ట్లను మెడబట్టుకొని గుంజుకొని పోయి ఆ ధర్నా పేరు మీద చేస్తున్న వాళ్ళు ఎంత ఘోరంగా చేశారు. తర్వాత ఒక ఆమె, మీ భారత్ మాతకు ఎంతమంది మొగుళ్ళు, ఏందది? మీరు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యతిరేకంగా చేసిన ఉద్యమా ఇది? దేశద్రోహ ఉద్యమమా? మీ ఎజెండా ఏంది? ఇటువంటి ఎజెండాతో వచ్చిన దానికి ప్రజల మద్దతు ఉంటుందా? దేశద్రోహ శక్తులు కొన్ని ఏవైతే ఉన్నాయో, ఒకటి ఏం చెప్తుందంటే, గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో బాగా వస్తుంది, మెయిన్ మీడియాలో ఇటువంటివి రావు. ఏంటంటే ఇజ్రాయిల్ కు చుట్టూ శత్రువులు, మన భారతదేశం లోపల శత్రువులు ఉన్నారు చాలా. సో అలాంటి శత్రువులు ఎలా కాచుకుంటే గోతికాడి నక్కలాగా కాచుకొని కూర్చుర్రు. ఏంటంటే ఒక్క కుంభకోణం లేదా 12 ఏళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 17 కేసులు సుప్రీంకోర్టులో వేస్తే నిర్ణయాలు అన్ని సుప్రీంకోర్టు కొట్టేసే. మరి ఏం చేయాలి? ఎన్నికల్లో ద్వారా మోడీని ఓదిద్దామంటే 3 సార్లు గుజరాత్ లో దిగ్విజయం సాధించే, మళ్ళా 3 సార్లు కేంద్రంలో విజయం సాధించే. ప్రపంచంలో ఏ నాయకుని కూడా ఇలా 6 సార్లు విజయం రాలే. కాబట్టి మోడీని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో భాగంగా ఓడించలేము. తర్వాత శ్రీలంకలో లాగా, బంగ్లాదేశ్ లో లాగా, నేపాల్ లో లాగా జంజడ్ ఉద్యమాల పేరుతో దించుదామంటే భారతదేశంలో సాధ్యం అయితలేదు. ఆ భారతదేశం సంస్కృతి వాళ్ళకి అర్థమైతే, దేశంలో ఉన్న సాంస్కృతిక ఐకమత్యం అర్థమైతే అది ఇక్కడ సాధ్యం కాదని తెలుస్తుంది. ఇక్కడ పనిచేస్తున్న సాంస్కృతిక సంస్థలు, దాని అనుబంధ సంస్థలు, ప్రపంచ నెంబర్ 1 పార్టీ బీజేపీ, ప్రపంచ నెంబర్ 1 లీడర్ మోడీ గురించి అర్థమైతే ఇలాంటి నకిలీ ఉద్యమాలు, ఏది షాహీన్ బాగ్ ఉద్యమం కానీ, సంవత్సరం పాటు రైతుల ఉద్యమం కానీ, ఇప్పుడు ఈ ఉద్యమం కానీ,
ఈ బోకస్ ఉద్యమాలు సక్సెస్ కావు, ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఓకే. రైతుల విషయంలో 3 చట్టాల విషయంలో ఇంతకుముందు చాలా చెప్పి అవసరం మిమ్మల్ని మీరు అని చెప్తా కానీ సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు 85% రైతు సంఘాలు రైతు చట్టాలు అద్భుతంగా రైతులకు అనుకూలంగా ఉన్నాయని చెప్పినాయి. కానీ ఈ నకిలీ ఉద్యమం, ఏ ఉద్యమంలో అయితే సంవత్సరం పాటు చేశారో బెంజ్ కార్లు, ఆడి కార్లు, BMW కార్లతోటి, ఫారెన్ లిక్కర్లతోటి చేశారు అంటే అది ఫారెన్ ఫండింగ్ లేకుండా జరుగుతుందా? ఏంటంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇది ఇట్లా అవుతుందని ఎట్లాగూ ఆ చట్టాలు ఏవైతే తెచ్చినామో ఇప్పుడు ఆ చట్టాలు తీసేసినా చట్టాలు లేకుండా రైతులకు మేలయ్యే వాతావరణం ఏర్పడదు కాబట్టి మోడీ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. ఒకసారి మా ఉద్యమంతో మంచి చట్టాలైన వెనుకపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఉద్యమం చేస్తే ఏమైనా సాధ్యమైతే అనుకుంటారు. వాళ్ళు ఏమన్నారు? పార్లమెంట్ లో చర్చ కావాలన్నారు. పార్లమెంట్ లో చర్చకు మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. సిద్ధమైనాక మరి మళ్ళీ దానికి తిరకాసు పెట్టడం ఏంది? నిజంగా పార్లమెంట్ ఇస్ ద కరెక్ట్ ప్లేస్. ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. పార్లమెంట్ రాజ్యాంగం ప్రకారం అదే కరెక్ట్ ప్లేస్. చర్చ చేద్దామంటే చర్చ కూడా సిద్ధం కాదు. కండిషన్లు పెట్టేది ఇక్కడ ఇప్పటి వరకు ఇన్ని రోజులు జరుగుతుంది దాంట్లో ఎక్కడన్నా ధర్మేంద్ర ప్రధాన్ గారి పాత్ర ఉందని ఎక్కడైనా తెలిసిందా? లేదు. మరి ఎందుకు ఇది కుట్రపూర్తిగా మోడీ ప్రభుత్వాన్ని కూలదోయాలంటే ఇంతకు మించి ఇంకో అవకాశం లేదు. కుక్కకు బొక్క దొరికినట్టు నీట్ పేపర్ లీక్ దొరికింది వీళ్ళకు. దాన్నే కంకుతా ఉన్నారు. కంకుతుంటే రక్తం వస్తుంటే బొక్క నుంచి అనుకుంటారు. వాళ్ళ అది పెరుగులు బలిగి వస్తుంది. ప్రజల్లో వీళ్ళ మీద దేశం పెరుగుతుంది. ఏంది ఇదా ప్రతిపక్షం? ఇలానా? ప్రధానమంత్రి ఇంటి ముందు పోయి అంటే ఫుల్లీ సెక్యూరిటీ ప్లేస్ లో పోయి వీళ్ళు ధర్నాలు చేయడమా? అక్కడ పెట్టే డిమాండ్ చర్చ. మంత్రి కేంద్ర మంత్రి జితేంద్ర గారు వారు రాహుల్ గాంధీ మాకు పార్లమెంట్ చర్చ ఉంటే చాలు ఒప్పుకుంటే మేము వెళ్ళిపోతామన్నారు. వెళ్ళి మన అమిత్ షా గారిని హోంశాఖ మినిస్టర్ అడితే ఓకే చర్చ చేద్దామన్నారు. మళ్ళీ చర్చ లేదు, రాజీనామాలు కావాలి. ఏంది నువ్వు ఇంతకుముందు ఏం చెప్పినట్టు నా ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి నిర్ణయాలు. దేశ ప్రతిపక్ష నాయకుడు ఇంత దిగజారి ప్రవర్తిస్తుంటే దేశ ప్రజలకు అసహ్యమే కదా. అంటే ఒక మాట చెప్తా ఉన్నారండి. మన రాష్ట్రంలో ఒక్కరి చెప్పండి, మన తెలంగాణలో ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వము ధర్నా చౌక్ను ఎత్తేస్తే బీజేపీ కాంగ్రెస్ పోరాటం చేసినాయి. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ధర్నా చౌక్ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ధర్నా అనేది ఒక హక్కు ఉండాలంటే ధర్నా చౌక్ మళ్ళీ వచ్చింది. మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ ఉంది కదా, జంతర్ మంతర్ ధర్నా చేయకుండా ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడం ఏంది? వీళ్ళ దిగజారుడు అసహనం అధికారం ఎట్లా చేసినా వస్తలేదు. ఓర్వలేని తనంతో ఈ దిగజారు చేస్తున్నారు. ఈ కృత్రిమ ఉద్యమాలతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లయితున్నాయి. ఈ కృత్రిమ ఉద్యమాల వల్లనే మెట్రో స్టేషన్లు బంద్ చేయాల్సి వస్తుంది. నకిలీ ఉద్యమాలు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, 4-5 రోజులనే లీక్ అయిందని NTA స్పష్టం చేసింది. ఇంకో 4 రోజులు మే 3 నాడు ఎగ్జామ్ జరిగింది. మే 13 వరకు మళ్ళీ ఎగ్జామ్ ఉంటది. మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్స్ మళ్ళీ వస్తాయి. సెంటర్లు అవే. జూన్ 21 మీకు 40 రోజుల టైం ఉంది, ప్రిపేర్ కావాలని చెప్తే ఆ పిల్లలు ప్రిపేర్ అయ్యి 97.8% ఇంతకుముందు అప్లై చేసినట్లే అటెండ్ అయ్యారు. రిజల్ట్లు వచ్చినాయి. 11 లక్షల మంది పైగా అర్హత సాధించరు మెడికల్ సీట్ల కోసం. వాళ్ళు ఆ ప్రాసెస్ లో ఉండరు. ఇక్కడ దేశద్రోహులు విదేశీ నిధులతోటి కృత్రిమ ఉద్యమాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం సంయమనం ఓపిక చూపిస్తుంది. ప్రజల్లో కనుక మోడీ గారు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఒక భావన బలంగా వస్తే వీళ్ళు మళ్ళీ ఇంకోసారి ఉద్యమం చేయలేని పరిస్థితి. ఆ దౌర్భాగ్య పరిస్థితి ప్రతిపక్షాలు తెచ్చుకోకూడదు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ధర్నాలు చేయాలి, ధర్నాలు చేసే వాతావరణం ఉండాలి. దాన్ని దుర్వినియోగం చేసి ధర్నాల పరిస్థితిలో ప్రజలకు అసహ్య శక్తిగా చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు.